కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని 10,000 నుండి 20,000 రూపాయలకు పెంచడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీర ఆంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పాకాలలో మత్స్యకారులకు చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 1,26,00,000 మందికి వేట నిషేధ సమయంలో ఈ భృతి అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లి పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, చేపల వేటకు వెళ్లే వారికి 50 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పథకాలు ఈ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల వారికి అందిస్తున్నట్లు మంత్రి స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. చెప్పిన విధంగా మత్స్యకారులకి 20,000 రూపాయలు మత్స్యకారుల సేవల కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన శ్రీకాకుళం జిల్లాలో పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు నేను వైజాగ్లో ఉన్నాను. ఆ రోజు ప్రోగ్రాం పెట్టుకొని దాన్ని ఈరోజు మళ్ళీ వాయిదా వేసుకోవడం వల్ల ఈ రోజున పాకల, ఊళ్ళపాలెం, అదేవిధంగా తాళ్లపాలెం, కేసుపాలెం, తేటిపురం గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గ్రామ కాపులందరూ కూడా పాల్గొనాలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మత్స్యకారులకు ఏదైనా చేసింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను. 31 రూపాయలు వేట నిషేధ సమయంలో 31 కేజీలు బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో 4,000 రూపాయలు 2014-19లో ఇచ్చింది మా ప్రభుత్వం అనేది నేను చాలా గొప్పగా చెప్తున్నాను. అదేవిధంగా వేటకెళ్ళి సముద్రపు గాల్లో ఇబ్బందులు పడతారని చెప్పేసి వాళ్ళకి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చింది కూడా మా ప్రభుత్వం అనేది తెలియజేస్తున్నాను. ఈ రోజున మళ్ళా ఎన్నికల ముందు ఏదైతే మత్స్యకారులకి 20,000 రూపాయలు లీన్ పీరియడ్లో మేము ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి అక్షరాల ఈ రోజున 1,26,00,000 మందికి ఈ రాష్ట్రంలో మేము నిధులు ఇవ్వడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో 5,500 మందికి, మన దగ్గర వచ్చేసరికి 1,500 మందికి కొండేం ఈ నిధులు ఇవ్వడం జరిగింది. తప్పని మేము చెప్పిన